హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపిన సంగతి తెలిసిందే. సినిమాపై అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున చరణ్ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలోని బృందావన కాలనీలు వజ్రా మైదానంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరోకి పెట్టని 256 అడుగుల భారీ కటౌట్ని చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఆవిష్కరణ జరిగింది. లుంగీ కట్టుకొని బనియన్పై ఉన్న రామ్ చరణ్ లుక్ అదిరింది. ఇకపోతే జనవరి 1న ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ఈ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల పైగా వసూళ్లను సాధించింది. కల్కి సినిమాలో శ్రీకృష్ణుని పాత్ర ఎవరు నటించారనే విషయాన్ని రివీల్ చేయలేదు. తాజాగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని లుక్ రివీల్ చేయాలని అనుకోవటం లేదు అని, ఒకవేళ సినిమాలో శ్రీకృష్ణుని పాత్ర ఫుల్ లెంత్ ఉంటే మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తే ఫేస్ రివీల్ చేస్తాను అని, ఒకవేళ మహేష్ బాబు శ్రీకృష్ణుడిగా కనిపిస్తే ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అవుతుందని నాగ్ అశ్విన్ గారు అన్నారు. సాధారణంగా బడా సినిమాల టికెట్ ధరలు పెంచాలని రిలీజ్కి కొద్ది రోజుల ముందు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని మేకర్స్ కోరటం, ఆ తర్వాత అందుకు సంబంధించిన జీవోలు పొందటం, రేట్లను పెంచడం ఇవన్నీ తెలిసిందే. అయితే టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో డైనమిక్ టికెట్ ప్రైజింగ్ సిస్టమ్ని అమలు చేయాలని సూచించారు. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ని రూపొందించాలని కోరారు. ఆ విషయాన్ని బన్నీవాసు గారు రీసెంట్గా రివీల్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్గానే తన కెరీర్లో సాలిడ్ హిట్ కాతో అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత తన నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీనే దిల్ రూబా. దర్శకుడు విశ్వకర్ణ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి టీజర్ని జనవరి 3న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళిన టాలెంటెడ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టి సత్తా చాటాడు. అయితే తనపై అనేక మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా లేటెస్ట్గా పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కీలక కామెంట్స్ చేయటం ఇప్పుడు వైరల్గా మారింది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా భారత్లో ఎక్కడి నుంచి వచ్చామని కాదు, భారత్కి ఎంత పేరు తీసుకొచ్చామనేది ముఖ్యం. ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత యుక్త వయసులో సెంచరీ చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించావు. నువ్వు వరల్డ్ క్లాస్ రికార్డులు అందుకొని భారతమాతని గర్వించేలా చేయాలి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో 29 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించడంతో గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ 24 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల వరకు షేర్ని, 326 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో 52 కోట్లు, తమిళనాడులో 34 కోట్లు, కేరళలో 7.5 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 355 కోట్లు మరియు ఓవర్సీస్లో 123 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇక పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా 787 కోట్ల వరకు షేర్ని, 1642 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. మూవీ ఓవరాల్ బిజినెస్ 617 కోట్ల వరకు జరగడంతో ఇప్పటికే 167 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందుకొని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.